Hi, hello viewers. Welcome to Inspire India Academy. నెక్స్ట్ మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో టెస్ట్ 11 టాపిక్ చూడబోతున్నాం. ఇట్లా ప్రతి ఒక్క టాపిక్ నుంచి మనం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ని ఎంసీక్యూల రూపంలో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అధిక సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మోర్ ప్రిపరేషన్ అండ్ మోర్ ప్రాక్టీస్ అనేది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చేయబోతుంది. అందులో భాగంగా బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని మనకు విధానంలో ఉంటే సెమీ కండక్టర్స్ అండ్ ఇట్స్ డివైజెస్ అనేటువంటి టాపిక్లో మనకి ఏపీలో ఉంటుంది. వీటితో పాటుగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా వీటిలో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ డోపింగ్ లెవెల్ ఇన్ ఏ క్రిస్టల్ డయోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద విడ్త్ ఆఫ్ డిఫ్లెక్షన్ లేయర్ అని అడుగుతున్నారు. క్రిస్టల్ డయోడ్ లో డోపింగ్ యొక్క స్థాయి పెరిగినట్లయితే క్షీణత పొర యొక్క వెడల్పు ఏమవుతుంది అని అడిగారు. ఈ పరిస్థితుల్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఒకటి డోపింగ్ ఎందుకు చేస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే డోపింగ్ అంటే మీనింగ్ ఒకటే. సాధారణంగా క్రిస్టల్ డయోడ్స్ లో అయ్యేది ఉంటే సిలికాన్ లేదా జర్మేనియం ని ఉపయోగించుకొని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇటువంటి ప్రాసెస్ కోసం డయోడ్స్ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగిస్తాం. వీటితో పాటుగా ఇవి కూడా పిఎన్ జంక్షన్ డయోడ్ రూపంలో మనం ఉపయోగించుకుంటాం. ఈ డయోడ్స్ ని మనం క్రిస్టల్ డయోడ్స్ ని ఎక్కువగా మనము సర్క్యూట్స్ లో క్రిస్టల్ డయోడ్ ని మనం ఎక్కువగా క్లాంపర్స్ అండ్ క్లిప్పర్స్ సర్క్యూట్స్ లో ఉపయోగిస్తారు. వీటితో పాటుగా ఏసీ డిసి రెక్టిఫైయర్స్ లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్రిస్టల్ డయోడ్ ని మనం ఎక్కువగా అంటే ఈ టైప్ ఆఫ్ క్రిస్టల్ డయోడ్ ని సిలికాన్ జర్మేనియం ఉపయోగించి డోపింగ్ చేసి తయారు చేస్తాం. ఫస్ట్ వన్, డోపింగ్ ఎందుకు చేయాలి? డోపింగ్ కి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి? డోపింగ్ అంటే మనం తెలుగులో మాలినీకరణము అంటాం. దీన్ని మాలిన్యీకరణము అని పిలుస్తాం. అంటే ఇంప్యూరైజేషన్ ప్రాసెస్. అంటే సిలికాన్ కానీ జర్మేనియం కానీ ఉపయోగించినప్పుడు మనకి అవి నార్మల్ డయోడ్స్ లాగా కూడా పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే ఇందులో ఎక్స్ట్రెన్సిక్ అండ్ ఇంట్రెన్సిక్ అనే ఒక చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంట్రెన్సిక్ వేరు, ఎక్స్ట్రెన్సిక్ వేరు. వీటిని మాలినీకరణం చేయడానికి లేదా డోపింగ్ చేయడానికి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ని వాడితే మనం పీ టైప్ ని పొందవచ్చు. అలానే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ని కనుక వాడితే మనం ఎన్ టైప్స్ ని పొందవచ్చు. ఈ పిఎన్ కలిస్తేనే అది ఒక డయోడ్ గా మారిపోయి ఇది ఎప్పుడూ కూడా ఫార్వర్డ్ బయాస్ లో కరెంటుని ముందుకు వెల్లడిస్తుంది, రివర్స్ బయాస్ లో కరెంటుని ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. అంటే ఈ డోపింగ్ యొక్క లెవెల్స్ కూడా విడ్త్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే క్రిస్టల్ డయోడ్ లో ద విడ్త్ ఆఫ్ డిఫ్లెక్షన్ లేయర్ డోపింగ్ యొక్క లెవెల్ ని డిసైడ్ చేసేది డిఫ్లెక్షన్ లేయర్. ఈ పరిస్థితుల్లో డోపింగ్ యొక్క స్థాయి గనక పెరిగితే దాని యొక్క డిఫ్లెక్షన్ లేయర్ యొక్క విడ్త్ ఉంటుంది కదా, విడ్త్ అనేది తగ్గుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. డోపింగ్ యొక్క విలువ కనుక తగ్గితే డిఫ్లెక్షన్ లేయర్ యొక్క విడ్త్ అనేది పెరుగుతుంది. ఇది చాలా వరకు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అంటే ఇఫ్ డోపింగ్ లెవెల్ ఇన్ ఏ క్రిస్టల్ డయోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్, అంటే డోపింగ్ లెవెల్ ఈజ్ ఏ క్రిస్టల్ డయోడ్ ఇంక్రీజ్, డోపింగ్ యొక్క స్థాయి కనుక క్రిస్టల్ డయోడ్ లో పెరిగితే దాని యొక్క డిఫ్లెక్షన్ లేయర్ యొక్క విలువ కూడా ఏమవుతుంది అంటే తగ్గుతుంది. అంటే ఇక్కడ చూడండి, సరి అయినటువంటి సమాధానము డిక్రీజ్డ్. ఇంక్రీజ్ ఎప్పుడు అవుతుంది చెప్పండి? ఇక్కడ
ఇది ఇంక్రీజ్ కావాలి, ఇది డిప్లెక్షన్ లేయర్ ఇంక్రీజ్ కావాలి అంటే డోపింగ్ యొక్క లెవెల్ అనేది పెరగవలసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రీవియస్ గా కానిస్టేబుల్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ లో కూడా ఈ ప్రశ్నని అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నీకు డోపింగ్ లో స్థాయిలు గనక మారకపోతే ఆల్వేస్ ఎల్లప్పుడు ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుందని కూడా చెప్పడానికి లేదు. ఎందుకు లేదంటే లెవెల్ అనేది డోపింగ్ యొక్క డిప్లెక్షన్ యొక్క లేయర్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి దాని డోపింగ్ ని బట్టి డిప్లెక్షన్ లేయర్ యొక్క విడ్త్ అనేది ఎప్పుడూ కూడా ఏ సంబంధాన్ని కలిగి ఉంటుంది అని క్వశ్చన్ అడిగితే ఇన్వర్స్ విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్పాలి. అంటే సింపుల్ గా డోపింగ్ లెవెల్ ఈస్ inversely proportional to width of deflection layer కిందికి వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోండి, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, జీనార్ డయోడ్. ఈ డయోడ్ అనేది ఇది చాలా ముఖ్యమైనటువంటి డయోడ్. క్రిస్టల్ డయోడ్ ని ఫార్వర్డ్ బయాస్ లో ఉపయోగిస్తే ఈ డయోడ్ ని ఎప్పుడైనా సరే రివర్స్ బయాస్ లో ఉపయోగిస్తారు. ఇది పాయింట్ నెంబర్ 1. చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చిన బిట్. జీనార్ డయోడ్ ఏ రకమైనటువంటి డయోడ్? జీనార్ డయోడ్ కూడా కదా మనకు కనిపించేటువంటి జీనార్ డయోడ్ కూడా ఏ రకమైనటువంటి డయోడ్ గా పరిగణిస్తారంటే ఇట్ ఈస్ ఆల్సో పిఎన్ జంక్షన్ డయోడ్. జీనార్ డయోడ్ లో ఏం జరుగుతుంది? ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే పి ఫర్ పాజిటివ్, ఎన్ ఫర్ నెగిటివ్ కదా. అంటే నెగిటివ్ లోపల ఏం జరుగుతుంది, పాజిటివ్ లోపల ఏం జరుగుతుంది విషయం పక్కన పెడితే ఈ రెండింటి వల్ల వచ్చేదాన్ని మనం ఏమంటాం? డోపింగ్ అంటాం. డోపింగ్ యొక్క విలువ హెవీగా ఉంటుంది. హెవీలీ డోప్ అంటే అధిక డోపింగ్ యొక్క విలువ ఉంటుంది. ఈ అధిక డోపింగ్ యొక్క స్థాయిల వల్ల ఈ జీనార్ డయోడ్ అయినటువంటి పిఎన్ జంక్షన్ డయోడ్ అయినటువంటి జీనార్ డయోడ్ లో విడ్త్ ఆఫ్ డిఫ్లెక్షన్ లేయర్ అనేది దాని యొక్క విలువ తగ్గుతుంది. బికాస్ డోపింగ్ ఈజ్ ఇంక్రీజెస్, width of deflection layer is decreases. ఈ పాయింట్ గుర్తుపెట్టండి. ఈ పరిస్థితుల్లో జీనార్ డయోడ్ అనేది తక్కువ వోల్టేజ్ వద్ద అంటే ఈ వోల్టేజ్ రివర్స్ బయాస్ లో వాడతాం కాబట్టి రివర్స్ వోల్టేజ్ వద్ద, తక్కువ రివర్స్ వోల్టేజ్ వద్ద బ్రేక్ డౌన్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డయోడ్ ని మనము రివర్స్ బయాస్ సిస్టమ్ లో ఉపయోగిస్తాం. ఈ డయోడ్ లో ఏ రకమైన డయోడ్ అని అడిగితే ఏమని చెప్పాలండి? 1pn జంక్షన్ డయోడ్ గా దీన్ని పిలుస్తారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ డయోడ్ ని ఎప్పుడైనా సరే ఎలా చేస్తారండి? ఓన్లీ హెవీ డోపింగ్ చేయడం ద్వారా దీనిలో మెయిన్ గా విడ్త్ ఆఫ్ డిఫ్లెక్షన్ లేయర్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ రివర్స్ వోల్టేజ్ వద్ద బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఈ డయోడ్ ని ఎప్పుడైనా సరే రివర్స్ బయాస్ లోనే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ గా దీన్ని పిలుస్తారు అని చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. జీనార్ డయోడ్ ఈస్ యూజ్డ్ హ్యాస్. జీనార్ డయోడ్ డాష్ గా ఉపయోగపడుతుంది అని అడిగారు. జీనార్ డయోడ్ యొక్క మెయిన్ ఫంక్షన్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇది వోల్టేజ్ రెగ్యులేటర్ గా ఉపయోగపడుతుంది. నెంబర్ 2, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ లో ఉపయోగపడుతుంది. నెంబర్ 3,
వోల్టేజ్ రెఫరెన్స్ సర్క్యూట్స్ గా ఉపయోగపడుతుంది. వోల్టేజ్ రెఫరెన్స్ సర్క్యూట్ గా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది సార్ అని అంటే, నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, దీని యొక్క ఇన్పుట్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 volts ఉన్నా, 9 volts ఉన్నా, లేదా 12 volts కనుక ఉన్నా, అంటే 8 volts ఉన్నా, 9 volts ఉన్నా, 12 volts ఉన్నా కూడా దాని అవుట్పుట్ వోల్టేజ్ మాత్రం మారదు. అవుట్పుట్ వోల్టేజ్ మారకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్ అంటే, అవుట్పుట్ వోల్టేజ్ 5.1 volts అట్లా ఇస్తూ ఉంటుంది. ఇన్పుట్ వోల్టేజ్ అనేది పెరిగినా, ఓకే, ఇన్పుట్ వోల్టేజ్ అనేది తగ్గినా దాని అవుట్పుట్ విలువలో మాత్రం మార్పు ఉండదు. కాబట్టి జీనార్ డయోడ్ ని ఎక్కువగా వోల్టేజ్ యొక్క రెగ్యులేషన్ లో, ఓవర్ వోల్టేజ్ యొక్క ప్రొటెక్షన్ లో, వోల్టేజ్ రెఫరెన్స్ సర్క్యూట్స్ లలో ఉపయోగిస్తారు. చాలా వరకు మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇటువంటి జీనార్ డయోడ్ ని మనం ఇంకా ఉపయోగించిన తర్వాత, అసలు జీనార్ డయోడ్ యొక్క ఉపయోగాన్ని ఏ విధంగా తీస్తారు సర్క్యూట్ లో అంటే, ఇది ఎప్పుడూ కూడా రివర్స్ బయాస్ లో ఉంచుతారు. రివర్స్ బయాస్ లో ఉంచడానికి గల కారణం ఏంటండి అంటే, దీని యొక్క రివర్స్ వోల్టేజ్ ఉంటుంది కదా, రివర్స్ వోల్టేజ్ అనేది లేదా జీనార్ వోల్టేజ్ అనేది దాని బ్రేక్ డౌన్ వద్ద పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలా జీనార్ డయోడ్ ని VZ గా పిలుస్తారు. అంటే జీనార్ వోల్టేజ్ ఏమంటాం, VZ అంటాం. ఈ వోల్టేజ్ ని జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని పిలుస్తారు. ఇలా జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ వద్ద పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఆ డయోడే జీనార్ డయోడ్. జీనార్ డయోడ్ అనేది డాష్ గా ఉపయోగించబడుతుంది అంటే వోల్టేజ్ రెగ్యులేటర్ గా ఉపయోగపడుతుంది. ఇది రెక్టిఫైయర్ గా ఉపయోగపడదు. రెక్టిఫైయర్స్ లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు. యాంప్లిఫికేషన్ ప్రక్రియలో కూడా దీని ఉపయోగం అనేది ఉండదు. మల్టీ వైబ్రేటర్స్ లో కూడా ఉపయోగించరు. దేనిలో ఉపయోగిస్తారు, మెయిన్ గా వోల్టేజ్ రెగ్యులేటర్ లో, వోల్టేజ్ రెఫరెన్స్ సోర్సెస్ లో, మరియు దాంతో పాటుగా వోల్టేజ్ ప్రొటెక్షన్ కోసం వోల్టేజ్ రెఫరెన్స్ సర్క్యూట్ గా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. కారణం ఏమిటి సార్ అంటే, నీకెంత ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినా దాని విలువలో ఎట్టి పరిస్థితుల్లో మార్పు ఉండదు. కానీ సేమ్ హ్యాస్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది స్థిరంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే ముఖ్యంగా జీనార్ డయోడ్ మీద బేసిక్ గా ఎగ్జామ్ లో మనం జూనియర్ లైన్మెన్ రాసిన, ALP ఎగ్జామ్ రాసిన, అండ్ ఆల్సో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ రాసిన, AEE నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ రాసినా కూడా దీని మీద ప్రశ్న లేకుండా అయితే ఉండదు. గుర్తుపెట్టు. నెక్స్ట్ చూడండి ఒకసారి. జీనార్ డయోడ్ ఇన్ ఏ జీనార్ డయోడ్ డాష్ దట్ ఆఫ్ క్రిస్టల్ డయోడ్ అన్నారు. జీనార్ డయోడ్ లోని డోపింగ్ స్థాయి క్రిస్టల్ డయోడ్ తో పోలిస్తే అడిగాడు. క్రిస్టల్ డయోడ్ లో డోపింగ్ యొక్క స్థాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్, మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నాను. డోపింగ్ లెవెల్ అనేది తగ్గుతుంది. క్రిస్టల్ డయోడ్ లో డోపింగ్ యొక్క స్థాయి తగ్గుతుంది కనుక దీనిలో డిప్లెక్షన్ లేయర్ విడ్త్ అనేది ఏమవుతుందని చెప్పామండి, పెరుగుతుంది అని చెప్పాం. ఇది వెరీ ఇంపార్టెంట్. జీనార్ డయోడ్ ని మనం ఎక్కువగా AC/DC రెక్టిఫైయర్లలో ఉపయోగిస్తారు, క్లాంపర్స్ లో ఉపయోగిస్తారు. ఈ విధంగా సర్క్యూట్స్ లో కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి, క్రిస్టల్ డయోడ్ తో జీనార్ డయోడ్ ని పోలుస్తూ అడిగాడు. క్రిస్టల్ డయోడ్ ని ఎలా వాడాలి, ఫార్వర్డ్ బయాస్ లో వాడాలి. ఫార్వర్డ్ బయాస్ లో ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కానీ జీనార్ డయోడ్ ని ఎలా వాడాలి, రివర్స్ బయాస్ లో వాడాలి. అంటే ఇక్కడ చూడండి, డోపింగ్ యొక్క స్థాయి తగ్గితే డిప్లెక్షన్ విడ్త్ కూడా ఏమైందండి, పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం జీనార్ డయోడ్ లో విషయానికి వస్తే డోపింగ్ యొక్క స్థాయి, డోపింగ్ లెవెల్ ఈజ్ ఇంక్రీజెస్, డోపింగ్ యొక్క స్థాయి పెరుగుతుంది.
అంటే డిప్లెక్షన్ లేయర్ ఆఫ్ విడ్త్, దాని యొక్క వెడల్పు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది జీనార్ డయోడ్ అండ్ క్రిస్టల్ డయోడ్. మరొక్కసారి చెప్తున్నాను, క్రిస్టల్ డయోడ్ ని ఫార్వర్డ్ బయాస్ లో ఉపయోగిస్తే, జీనార్ డయోడ్ ని రివర్స్ బయాస్ లో ఉపయోగించినప్పుడు ఫార్వర్డ్ కి రివర్స్ కి ఎంత వ్యత్యాసం ఉందో అలానే మనం గుర్తుంచుకోవాలి. డోపింగ్ యొక్క స్థాయి తగ్గితే డిప్లెక్షన్ విడ్త్ పెరుగుతుంది, కానీ జీనార్ డయోడ్ లో డోపింగ్ అనేది హెవీగా ఉండడం వల్ల దాని యొక్క డిప్లెక్షన్ విడ్త్ అనేది తగ్గడానికి అవకాశం తగ్గుతుంది. కనుక ఈ యొక్క డయోడ్ ని మనం ఎప్పుడైనా సరే మోర్ దెన్ క్రిస్టల్ డయోడ్ అని చదువుతాం, మోర్ దెన్ క్రిస్టల్ డయోడ్ గా చదువు. జీనార్ డయోడ్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్, జీనార్ డయోడ్ ని ఏ బయాస్ సిస్టమ్ లో కలపాలి అని అడుగుతున్నాడు. జీనార్ డయోడ్ ని ఎప్పుడైనా సరే ఎలా ఉంచాలండి, ఫార్వర్డ్ బయాస్ లో కాదు, రివర్స్ బయాస్ లోనే కలపడానికి అవకాశం ఉంటుంది. దాని ఇన్పుట్ వోల్టేజ్ ఎంత మారినా కూడా దాని రివర్స్ వోల్టేజ్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది వేరియేషన్ చూపించినప్పటికీ, అలా ఎలా 8 వోల్ట్స్ కానీ 9.1 కానీ ఇట్లా 12 వోల్ట్స్ కానీ వేరియేషన్ చూపించినప్పటికీ దాని అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాని అవుట్పుట్ వోల్టేజ్ విలువ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మారకుండా అవుట్పుట్ వోల్టేజ్ సమానంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉండే వోల్టేజ్ ని మనము రివర్స్ వోల్టేజ్ అంటాం. ఈ రివర్స్ వోల్టేజ్ కి మరొక పేరు ఏం పేరు అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ గా మనం పిలుస్తాం. ఇది జీనార్ డయోడ్ యొక్క ప్రక్రియ. జీనార్ డయోడ్ ఎల్లప్పుడూ కూడా రివర్స్ బయాస్ లో కలుపుతారు అనే విషయాన్ని గమనించండి. ఒకవేళ ఫార్వర్డ్ బయాస్ లో కలిపితే ఎలా సార్ అని కూడా అడుగుతాడు. జీనార్ డయోడ్ ని మనం ఫార్వర్డ్ బయాస్ లో కనుక కలిపితే అది ఒక సింపుల్ డయోడ్ గా పనిచేస్తుంది. సింపుల్ డయోడ్ ఒక సాధారణమైనటువంటి డయోడ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం నేర్చుకున్నటువంటి జీనార్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లో సింపుల్ డయోడ్ గా పనిచేస్తుంది, అదే రివర్స్ బయాస్ లో జీనార్ డయోడ్ గా పనిచేస్తుంది అనే విషయాన్ని గమనించండి. జీనార్ డయోడ్ యూటిలైజ్ ద డాష్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఇట్స్ ఆపరేషన్, రివర్స్ ఆపరేషన్స్ కోసం ఉపయోగిస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. రివర్స్ ఆపరేషన్స్ కోసం మాత్రమే జీనార్ డయోడ్ ని ఉపయోగిస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఏ బ్రేక్ డౌన్ రీజియన్ ఏ జీనార్ డయోడ్ బిహేవ్స్ లైక్ ఏ డాష్ సోర్స్ అని అడిగాడు. కాన్స్టెంట్ వోల్టేజ్, విచ్ఛిన్న ప్రాంతంలో జీనార్ డయోడ్ అనేది స్థిరమైనటువంటి వోల్టేజ్ సోర్స్ లాగా ప్రవర్తిస్తుంది. ఇన్పుట్ విలువ ఎంత మారినా కూడా అవుట్పుట్ విలువ అనేది మారకుండా ఉంటుంది, కాబట్టి కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ గా పనిచేస్తుంది. ఈ పాయింట్ ని మనం గమనించుదాం. జీనార్ డయోడ్ డిస్ట్రాయిడ్ ఇఫ్ ఇట్, జీనార్ డయోడ్ ఎప్పుడు నాశనం అవుతుంది అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఇస్ ఈక్వల్ వోల్టేజ్ అంటే జీనార్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కరెంట్ ఐ వాల్యూ ఇంక్రీజెస్. కరెంట్ యొక్క ఐ విలువ గనక పెరిగితే మాక్సిమం అంటే ఏంటిది, గరిష్టం అయితే, లేదా అప్పుడు పవర్ అనేది ఏమవుతుందండి, మ్యాక్స్ అవుతుంది. పవర్ కూడా మాక్సిమం అవుతుంది. కరెంట్ ఎప్పుడైతే మాక్సిమం అవుతుందో పవర్ కూడా ఏమవుతుంది, మాక్సిమం. అంటే ఇఫ్ కరెంట్ ఐ ఈజ్ మాక్సిమం అండ్ పిమాక్స్ పవర్ యొక్క మాక్సిమం విలువ పెరిగి అండ్ రేసెస్ ద టెంపరేచర్ అంటే ఏంటిది, ఉష్ణోగ్రత అనేది కూడా పెరిగి, రేసెస్ ద టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది పెరిగి ఆటోమేటిక్ గా డయోడ్ అనేది ఏ విధంగా ఉంటుందండి, డయోడ్ అనేది బ్రేక్ డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బ్రేక్ డౌన్ అంటే కంప్లీట్ గా ఓవర్ హీటింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయ్యి పవర్ పెరగడం ద్వారా, కరెంట్ పెరగడం ద్వారా జరుగుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, జీనార్ డయోడ్ డాష్ అయితే నాశనం అవుతుంది అని అడిగాడు. క్యారీస్ మోర్ దాన్ రేటెడ్ కరెంట్, దాని రేటెడ్ కరెంట్ కన్నా ఎక్కువ కరెంటుని స్వీకరించినప్పుడు ఆ జీనార్ డయోడ్ ఏదైతే ఉందో ఆ జీనార్ డయోడ్ అనేది
ఆటోమేటికల్ గా ఏమవుతుందండి, డిస్ట్రాయ్ అవడానికి అవకాశం ఉంటుంది. కరెంటు పెరగడం వల్ల, పవర్ పెరిగి, టెంపరేచర్ పెరిగి, ఉష్ణోగ్రత పెరగడం వల్ల డయోడ్ అనేది నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సిరీస్ రెసిస్టెన్స్ ఇస్ కనెక్టెడ్ టు ది జీనార్ సర్క్యూట్ టు అని అడిగారు. జీనార్ ని రక్షించడం కోసం సిరీస్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఎందుకు అంటే సిరీస్ లో కరెంట్ అనేది కాన్స్టెంట్ కదా. సిరీస్ లో ఇక్కడ పాయింట్ ఏంటి, కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం వల్ల ఏ సిరీస్ రెసిస్టెన్స్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద జీనార్ సర్క్యూట్ టు ప్రొటెక్ట్ ద జీనార్. సిరీస్ రెసిస్టెన్స్ అనేది జీనార్ ని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బికాస్ కరెంట్ ఈస్ కాన్స్టెంట్. కరెంట్ కాన్స్టెంట్ కావడం ద్వారా పవర్ కాన్స్టెంట్ అయ్యి టెంపరేచర్ కూడా రేస్ కాకుండా ఉండి డయోడ్ అనేది నాశనం కాకుండా ఉండడం కోసము జీనార్ డయోడ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ది సిరీస్ రెసిస్టెన్స్. వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి విశ్లేషణాత్మకంగా గనక అర్థం చేసుకుంటే అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక్కసారి గనక బ్రేక్ ఇచ్చామంటే మళ్ళీ అదే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి గమనించండి. ద నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ జీనార్ డయోడ్ ఈస్ డాష్ డివైస్ అని అడిగారు. జీనార్ డయోడ్ ఏ రకమైన పరికరము అని అడిగారు. అనేది బాగానే ఉంది. ఇప్పుడు మనకు అకార్డింగ్ టు ది ఓమ్స్ లా చూద్దాం. ఓమ్స్ లాలో ఒకసారి మనం చూస్తే ఓమ్స్ లాలో మెయిన్ గా ఒక చిన్న అప్లికేషన్ ఉంటుంది. ఏంటది, ఒకవైపు వోల్టేజ్ ని ఒకవైపు కరెంట్ ని తీసుకొని ఇలా కరెంట్ అండ్ వోల్టేజ్ వైపున మనం గ్రాఫ్ గీస్తే ఇలా స్ట్రైట్ పాత్ కనుక వస్తే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే లీనియర్ అంటాం. అంటే ఈ స్ట్రైట్ పాత్ ని మనం ఏ విధంగా తీస్తామంటే రెసిస్టెన్స్ గా వివరణిస్తాం. అంటే విఐఆర్ ప్రిన్సిపల్ ప్రకారం ఏదైనా కండక్టర్ లో వోల్టేజ్ అనేది పెరిగితే, కరెంట్ లో విలువ గనక పెరిగితే ఆ గ్రాఫ్ లో వేరియేషన్ గనక వస్తే, అంటే వేరియేషన్ రాకుండా స్ట్రైట్ పాత్ గనక వస్తే దాన్ని లీనియర్ అంటాం కదా. అలా కాకుండా ఇలా విఐ రిలేషన్ లో ఇలా గ్రాఫ్ కనుక కర్వ్డ్ అనేది మారిపోతూ ఉంటే దీన్ని ఏమంటామంటే నాన్ లీనియర్ అని పిలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే గుర్తుపెట్టుకో, మనకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్. దేంట్లో అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ లో ఎంత మారినా కూడా అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎప్పుడూ కూడా స్థిరంగా కనుక ఉంటే ఆ డయోడ్ ని జీనార్ డయోడ్ అని పిలుస్తాం కదా. అవుట్పుట్ వోల్టేజ్ ని స్థిరంగా ఉంచడం కోసం, కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ కోసమే కదా జీనార్ డయోడ్ ఉపయోగించేది. అటువంటి ఈ పరిస్థితుల్లో ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది దాని యొక్క విలువ గనక మారిపోతే అలా కాకుండా అది ఎప్పుడూ కూడా విలువలో వేరియేషన్ గనక చూపిస్తుంది అంటే దాన్ని ఏమంటాం, నాన్ లీనియర్ గ్రాఫ్ గా పిలుస్తారు. జీనార్ డయోడ్ అనేది నాన్ ఓమిక్ గా పిలుచుకోవచ్చు. దాంతో పాటుగా జీనార్ డయోడ్ ని నాన్ లీనియర్ రిలేషన్ గా తీస్తారు. ఎందుకంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత పెరిగినా అవుట్పుట్ వోల్టేజ్ లో ఇక్కడ పెరగడం లేదు. అవుట్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ విలువలో ఇచ్చే గ్రాఫ్ అనేది నాన్ లీనియర్ గా ఉంటుంది. కాబట్టి జీనార్ డయోడ్ ని మనం ఎప్పుడైనా సరే నాన్ లీనియర్ గానే అభివర్ణిస్తాం. ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ డివైస్ గా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అడిగే విధానమే చెప్పేస్తుంది. జీనార్ డయోడ్ హ్యాస్ బ్రేక్ డౌన్ వోల్టేజ్, షార్ప్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని పిలుస్తాం. దాన్నే జీనార్ వోల్టేజ్ గా పిలుస్తాం. ఈ జీనార్ వోల్టేజ్ ని మనం ఏమని పిలుస్తామంటే VZ గా అభివర్ణిస్తాం. దట్స్ వాల్యూ ఇట్ ఇస్ 5.1 volts గా మనం అభివర్ణిస్తాం. ఈ షార్ప్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది ఎందులో సాధ్యమవుతుంది, జీనార్ డయోడ్ లో ఏ బయాస్ లో వాడతారు అంటే రివర్స్ బయాస్ లో వాడతారు. అంటే ఒక టాపిక్ ని మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ సంబంధించిన అన్ని అంశాలను మనం డిస్కస్ చేయాలి. అందులో ఇంకా ఎన్ని రకాలుగా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాలను మనం జల్లెడ పట్టేయాలి.